వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. గుంటూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ సీట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అటు కూటమి నేతల్లోని డిప్యూటీ మేయర్ సీట్ కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. ఇప్పటికే మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామాతో తాత్కాలిక మేయర్ గా కూటమి నాయకురాలు సజీల బాధ్యతలు స్వీకరించారు. వైసీపీకి ఓ డిప్యూటీ మేయర్ గా డైమండ్ బాబు ఉన్నారు. అయితే శాశ్వత మేయర్ ఎన్నికైన తర్వాత డిప్యూటీ మేయర్ సీట్ తప్పక జనసేనకే ఇవ్వాలని పోరాటం ఫలించాల్సిన సమయం వచ్చిందని, జనసేన విజయానికి శ్రమించిన వారికే గౌరవం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. జనసేన పార్టీ ప్రజల హక్కుల కోసం పోరాడే ఒక ఉద్యమం. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అసలైన క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు తమ జీవితాలను అంకితం చేస్తున్నారు. ఈ పోరాటం ఫలితంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన గెలుపొందింది. అయితే అప్పుడు వైసీపీ ప్రభుత్వ పాలనలో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం కూటమిదే కార్పొరేషన్లో హవా నడుస్తుంది. జనసేన గాజు గ్లాస్ గుర్తు మీద గెలిచిన వారు ఇద్దరే కార్పొరేటర్లుగా ఉన్నారు. వారిలో ఒకరికైనా తగిన గౌరవం లభించాల్సిన సమయం వచ్చిందని జనసైనికులు భావిస్తున్నారు. జనసేన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది. కానీ ఈ పోరాటంలో భాగస్వాములైన అసలైన నేతలు, కార్యకర్తలు గౌరవం పొందాలని గుంటూరు నేతల ఆకాంక్ష. వైసీపీ, టీడీపీ లాంటి పార్టీలు తమ శ్రేణులను పదవులతో గౌరవిస్తుంటే జనసేన నాయకులు కూడా సమర్థమైన నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని దృఢంగా కోరుకుంటున్నారు. అందులో భాగంగానే 47వ వార్డు కార్పొరేటర్ గా ఉన్న ఎర్రంశెట్టి పద్మావతికి డిప్యూటీ మేయర్ గా అవకాశం కల్పించాలని జనసైనికులు, వీర మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ సహకారం లేకపోయినా తన సొంత నిధులతో ప్రజలకు సేవలందిస్తున్న నాయకురాలవటంతో ఆమె వైపు అందరి చూపు ఉంది. జనసేనలో ప్రతి కార్యకర్త ఒక సైనికుడే. పార్టీ కోసం కష్టపడిన వారికి గౌరవం లభించాలి. పార్టీ అభివృద్ధికి పాటుపడిన వారికి గౌరవప్రదమైన హోదాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. పద్మావతి లాంటి నిజమైన నాయకురాలికి డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వటం పార్టీ విధానాలకు కూడా సముచితమే అని పార్టీ నేతలు చెబుతున్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో జనసేన మరింత బలంగా ఎదిగింది. ఇప్పటికే వైసీపీకి చెందిన 4 కార్పొరేటర్లు జనసేనలో చేరారు. ఈ దశలోనే క్షేత్రస్థాయి నాయకత్వాన్ని ప్రోత్సహించడం తప్పనిసరి. డిప్యూటీ మేయర్ పదవి లాంటి కీలక హోదాలను నిజమైన ప్రజానాయకులకు కట్టబెడితే పార్టీ భవిష్యత్తుకు మంచి మార్గం ఏర్పడుతుందని జనసైనికుల మనసులో మాట. ఈ నిర్ణయం జనసేన భవిష్యత్తు కోసం చాలా కీలకమవుతుందని, కార్యకర్తల శ్రమ ఫలించాలంటే పార్టీ నిబద్ధతతో పనిచేసిన వారికి సరైన గౌరవం కల్పించాలని, పద్మావతి నియామకం పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుందని భావిస్తున్నారు. డిప్యూటీ మేయర్ గా ఎర్రంశెట్టి పద్మావతికి అవకాశం కల్పించాలనే డిమాండ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జనసేన కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఆశించిన మేరకు ఈ నిర్ణయం జరుగుతుందా అన్న చర్చ జరుగుతుంది. జనసేన నాయకత్వం నిజమైన సేవా దృక్పథంతో ఉన్నవారికి గౌరవం కల్పిస్తే పార్టీకి మరింత శక్తి చేకూరుతుందని అనడంలో సందేహం లేదు.